ఎందుకు మొదలైందో, ఎలా మొదలైందో, నీ 10 రూపాయల నాణం చెల్లదన్న అపోహ ప్రజల్లో చాలా రోజుల నుంచే ఉంది. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్నేళ్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఏ డిజైన్ అయినా, ఏ ఆకృతిలో ఉన్న 10 రూపాయల నాణమైనా చెల్లుతుందని, వాటిలో తీసుకురావడానికి నిరాకరించవద్దని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులని కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. అయినప్పటికీ 10 రూపాయల నాణాలు వాడకానికి ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా కూరగాయల వ్యాపారులు, కిరాణా, బడ్డీ కొట్లు, చిన్న చిన్న హోటళ్ల వర్తకులు చిల్లర నాణాల కొరతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు కూడా 10 రూపాయల నాణం ఇస్తే మాత్రం తీసుకోబోమని చెప్పేస్తున్నారు. బాగా నలిగిన 10 రూపాయల నోటు అయినా తీసుకుంటున్నారు తప్ప 10 నాణాలకు మాత్రం ససేమిరా అంటున్నారు. బడా మాల్స్ సిబ్బందిలోనూ 10 నాణాలపై అపోహ ఉంది. దీంతో ఎక్కడికక్కడ వివిధ బ్యాంకుల చెస్టుల్లో ఈ నాణాల లక్షల్లో పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్బీఐ ఆగస్టు 7న బుధవారం నాడు విజయవాడలో ప్రధాన బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రీటైల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహించి 10 రూపాయల నాణాల వాడకంపై అవగాహన పెంచాలని కోరింది. కాబట్టి మీ దగ్గరికి 10 రూపాయల నాణం వస్తే చెల్లదనే ఉద్దేశంతో తీసుకోకుండా ఉండకండి. ఎందుకంటే అది చెల్లుతుంది కాబట్టి.